గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సంగతులు. ఇవి చాలా రోజులైంది నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసి. సో ఈ వీడియో అయితే లాంగ్ వీడియో చేస్తున్నాను. ఇదేంటంటే అర్ణవ్ డే ఇన్ మై లైఫ్ అనమాట. సో అర్ణవ్ మా పెద్ద బాబు డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తను ఏం చేస్తాడు ఏంటి అవన్నీ కూడా నేను షూట్ చేసి ఆ వీడియో లాగా చేస్తున్నాను అనమాట. సో చలో నో డే ఇన్ మై లైఫ్ లాగ్ అనమాట. సో తను మార్నింగ్ స్కూల్కి 8:30కి వెళ్తాడు. సో తను ఎన్ని గంటలకు లేస్తాడు, ఎలా రెడీ అవుతాడు, ఏంటి అవన్నీ కూడా నేను పూర్తిగా షూట్ చేసి చూపిస్తున్నాను. సో నచ్చితేనే వీడియో ప్లీజ్ చివరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలాగే లైక్ చేయండి. అరు అరు ఏమ్మా టైం అవుతుంది. అర్ణవ్ డైలీ మార్నింగ్ 7 o'clock అంతా లేచేస్తాడు. ఎప్పుడు లేపినా కూడా అస్సలు మారం చేయకుండా టక్కమని లేచేస్తాడు. ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి కూడా అర్ణవ్కి అదే అలవాటు. ఇప్పుడు తనైతే ఫ్రెష్ అప్ అవుతున్నాడు, ఎందుకంటే తనకి ఆల్మోస్ట్ 8:30కి అంతా తను స్కూల్కి వెళ్ళిపోవాలి. సో 8:30కి తనకి ప్రేయర్ ఉంటుంది, అందుకని చెప్పి 7కి లేచేస్తాడు. ఈ లోపల నేను యూనిఫామ్ అనేది ఐరన్ చేసి పెట్టేస్తాను. తను బ్రష్ చేసుకొని బాత్రూమ్కి వెళ్ళేసి స్నానం చేసి వచ్చే లోపల నేను ఐరన్ చేసి పెట్టేస్తాను. అర్ణవ్ది షైన్ ఇద్దరి కూడా యూనిఫామ్స్ ఐరన్ చేసేస్తాను. సో నేను ముందుగా చేసి పెట్టను, ఎందుకంటే ఎంతైనా ఫ్రెష్గా ఉండదు, అప్పటికప్పుడు ఐరన్ చేస్తేనే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఇలా ఐరన్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తానమాట. ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా అర్ణవ్ ఇలానే ఉంటుంది, డే అనేది ఇలాగే స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పటికీ, సో మేము అక్కడ మా ఊర్లో ఉన్నప్పటికీ కూడా సో పెద్ద చేంజెస్ ఏం లేవు, ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు కూడా స్కూల్స్ ట్యూషన్స్ ఇవన్నీ కామనే కదా. సో జస్ట్ స్కూల్ ఇల్లు మారింది అంతే, కానీ మిగతా రొటీన్ అంతా కూడా ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటుంది. నాకు అర్ణవ్కి పిల్లలకి ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటుంది. సో అర్ణవ్ విషయానికి వస్తే అర్ణవ్ చాలా చాలా ఇంట్రోవర్ట్ అండి. సో తను ఎక్కువ ఎక్స్ప్రెసివ్ కాదు ఏ విషయాన్నైనా. సో కోపమైనా ప్రేమైనా ఏదైనా కూడా తక్కువ మన ఎక్స్ప్రెస్ చేయడు. లోపల చాలా ఆలోచించుకుంటూ ఉంటాడనమాట. ఇన్నర్గా ఎక్కువ ఆలోచించుకుంటూ ఉంటాడు. సో మనం బాగా అడిగితే తప్పించి తను ఏది ఎక్స్ప్రెస్ చేయడు. సో నాకు అర్ణవ్తో 8 years నుంచి నాకు అర్ణవ్కి చాలా మంచి బాండ్ ఉంది. ఏదైనా కూడా షేర్ చేసుకోవాలి అన్నా, నాకు ఏదైనా బాధ అనిపించినప్పుడు, హ్యాపీ అనిపించినప్పుడు అర్ణవ్తో షేర్ చేసుకుంటూ ఉంటే అర్ణవ్ చాలా మెచ్యూర్డ్గా వాటికి చెప్తాడు. సో నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, చాలా తొందరగా మెచ్యూరిటీ వచ్చింది అర్ణవ్కి అనిపిస్తూ ఉంటుంది. అలాగే షైన్తో కూడా తను ఉండే పద్ధతి కూడా చాలా బాగుంటుంది. ఒక అన్నగా తను చాలా రెస్పాన్సిబుల్గా ఉంటాడు. సో అందుకని చెప్పి నాకు అర్ణవ్ విషయంలో ఎలాంటి కంప్లైంట్స్ లేవు. తను చెప్పింది చాలా చక్కగా వింటాడు. తను రెడీ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే బాదం తినేస్తాడు. తినేసిన తర్వాత నేను రీసెంట్గా షార్ట్లో చూపించాను కదా మా ఇంటికి వచ్చిన అక్వేరియం అని చెప్పేసి. సో దానికైతే రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ తనే ఫీడ్ వేస్తాడనమాట. సో తనకి చాలా బాగుంటుంది మార్నింగే అలాగా తనని కేర్ తీసుకుంటూ ఉంటే ఫిషెస్ని అలా తను వేసుకుంటూ ఉంటాడు, వాటిని కేర్ చేస్తూ ఉంటాడు. ఈలోపు నేను తన కోసం అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి పెట్టేస్తాను. సో మార్నింగ్ అయితే తను ఆల్మోస్ట్ ఇడ్లీ ఎక్కువ ప్రిఫర్ చేస్తాడు. ఒకసారి దోశ, ఇడ్లీ, వడ, పూరి అలా రోజుకొక బ్రేక్ఫాస్ట్. కొన్నిసార్లు చాకోస్ కూడా వేసుకొని తింటూ ఉంటాడు. తనకి యాక్చువల్లీ ఫేవరెట్ అనమాట చాకోస్ కానీ బ్రెడ్ ఆమ్లెట్ కానీ. సో తను ఎక్కువ ఇలాంటివి తినడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు అయిపోయిన తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాడు. ఈ లోపల నేనైతే షైన్ని కూడా లేపుతాను పనిలో పని, ఎందుకంటే షైన్ కూడా 9 o'clock అంతా స్కూల్కి వెళ్ళిపోవాలి. సో తను కొంచెం లేట్గా లేస్తాడు, ఎందుకంటే కొంచెం లేపడానికి కూడా కొంచెం టైం పడుతుంది షైన్ని, ఎందుకంటే అర్ణవ్ లాగా తొందరగా లేచేయడు, ఒక్కసారి చెప్పగానే లేచాడు అనమాట. లేచి చాలాసేపు అంటారు కదా, ఒక పిల్లలు ఇలా ఉంటే ఇంకొక పిల్లలు వేరేలాగా ఉంటారని చెప్పేసి. నిజమే అండి, అది నాకు ఇద్దరు పిల్లలు కూడా ఆపోజిట్గానే ఉంటారు. ఎందుకంటే అర్ణవ్ ఎంత టక్కుమని నిద్రలేస్తాడో, చెప్పిన పని ఎంత టక్కుమని చేస్తాడో, షైన్ దానికి ఆపోజిట్ అనమాట. చూసారు కదా, నిద్ర లేయడానికి కూడా ఎంత మారం చేస్తాడో, రోజు ఇలానే మారం చేస్తాడు. సో కొన్నిసార్లు అయితే వెళ్ళడానికి కూడా మారం చేస్తాడు. సో ఇది అర్ణవ్ డే ఇన్ మై లైఫ్ కాబట్టి. సో ఇప్పుడైతే అర్ణవ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాడు. తర్వాత తను నీట్గా బ్యాగ్ అయితే ముందు రోజు నైటే బుక్స్ అన్నీ కూడా సెట్ చేసి పెట్టేసుకుంటాడు. తర్వాత లేచి వాటర్ బాటిల్, స్నాక్స్ బాక్స్ పెట్టుకొని
షార్ప్గా 8:30 కల్లా వెళ్ళిపోతాడు. ఇప్పుడు వరకు అయితే ఒక్కసారి కూడా తను ప్రేయర్ అనేది కూడా మిస్ చేయడు. ఎందుకంటే ఫాస్ట్గా లేస్తాడు, ఫాస్ట్గా డే అయిపోతాడు, వెళ్ళిపోతాడు. సో తను ఇలాగైతే డే అనేది స్టార్ట్ చేస్తాడు. సో ఇప్పుడైతే తను సైకిల్లోనే వెళ్తాడు స్కూల్కి. ఎందుకంటే నేను డ్రాప్ చేద్దాము అంటే నాకు షైన్ని నేను 9 తీసుకుని వెళ్ళాలి. సో నాకు టైమింగ్స్ అనేటివి కుదరదు. తను 8:30కి వెళ్ళిపోతాడు. మళ్ళీ నేను షైన్ని 9 తీసుకుని వెళ్తాను కాబట్టి అలా కాకుండా అర్ణవ్ అయితే సైకిల్లో వెళ్ళిపోతాడు. సో తను కాలనీలో సైకిల్ తొక్కేవాడు. సో నాకు కొంచెం టెన్షన్ వేసి ఉండే వెళ్తాడా లేదా అని చెప్పేసి. కానీ తనైతే బాగా వెళ్ళిపోతున్నాడు. తను మా బాబాయ్ కూతురు అనమాట జాను. వీళ్ళిద్దరూ సేమ్ ఏజ్. సో కాకపోతే తను జాను ఫోర్త్ క్లాసు, ఒక 6 months గ్యాప్ అనమాట. సో వాళ్ళిద్దరు కలిసి ఆడుకోవడం, కలిసి చదవడం చేస్తూ ఉంటాడు. సో తను ఇంకొక స్కూలు విద్వా కేంద్ర. కొన్నిసార్లు ఇద్దరు ఒకేసారి రెడీ అవుతారు. అప్పుడు మంచిగా బాయ్ చెప్పుకొని వెళ్తారు. ఇప్పుడు టైం 8:30 అయింది. సో 8:30కి అంతా అర్ణవ్కి ప్రేయర్ ఉంటుంది. ప్రేయర్కి కలిసిపోతాడు. మళ్ళీ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇంటికి వచ్చేస్తాడు. 12:30 అలా లంచ్ నుంచి ఇంటికి వస్తాడు. లంచ్ బాక్స్ ఏం తీసుకొని వెళ్ళాడు. ఇంటికి వచ్చి లంచ్ చేసుకొని వెళ్తాడు. నేను రీసెంట్గా ఒక క్రీమ్ చూపించాను కదా, ఇలాంటి అండర్ ఆర్మ్స్ కానివ్వండి, ఇలాగే నెక్, అలాగే మనకి ఇలాంటి పార్ట్స్ అన్నీ కూడా కొంచెం ట్యాన్గా ఉంటాయి కదా, దానికోసం నిగ్రిఫిక్స్ అని చెప్పి ఒక ఆయింట్మెంట్ లాంటిది నేను తీసుకున్నాను. అది ఎలా వర్కౌట్ అవుతుందో ఏదో చెప్తానని చెప్పి నేను ఆల్మోస్ట్ 20 days అయిపోయింది యూస్ చేస్తూ. కానీ నిజంగా చాలా రిజల్ట్ అయితే వచ్చింది. 20 daysకే ఇంత మంచి రిజల్ట్ వచ్చిందంటే 3 months వాడితే ఇంకా బెస్ట్ రిజల్ట్ వస్తుంది అనుకుంటున్నాను. సో అప్పుడైతే ఇంకా టైం 12:30 అయిపోయింది. నేను ఆల్రెడీ 12కి వెళ్ళి షైన్ తీసుకొని వచ్చేసాను. సో ఒక 1/2 hour తర్వాత అయితే అర్ణవ్ వస్తాడు లంచ్ కోసం. సో ఇద్దరికి కలిపి నేను లంచ్ పెట్టేస్తానమాట. ఎందుకంటే ఒకేసారి అయితే తినేస్తారని చెప్పేసి. 12:30 అయ్యింది. అర్ణవ్ కరెక్ట్గా లంచ్ బ్రేక్కి వచ్చేసాడు. సో అర్ణవ్ని నేను తీసుకురావలేదు. అర్ణవే సైకిల్లో స్కూల్కి వెళ్ళిపోతాడు, సైకిల్లోనే వచ్చేస్తాడు. లంచ్ బాక్స్ కూడా ఏం తీసుకొని వెళ్ళాడు. ఇంటికి వచ్చి తినేసి వెళ్తాడనమాట. ఏమర్ణవ్, ఎలా జరిగింది స్కూల్ ఈరోజు? బాగా జరిగిందా? ఎగ్జామ్స్ ఎలా రాసావు? స్లిప్ టెస్ట్ బాగా రాసావా? సో డైలీ స్లిప్ టెస్ట్ జరుగుతూ ఉంటాయి స్కూల్లో. సో ఎగ్జామ్స్కి మనం సపరేట్గా ప్రిపేర్ అవ్వకుండా స్లిప్ టెస్ట్లు ఎక్కువ పెడుతూ ఉంటారు. సో అది మా అప్పటి నుంచి కూడా అలవాటు అనమాట. ప్రిన్సిపల్ సార్కి డేట్ చెప్పారా? ఏ డే? సో అవన్నీ కూడా షేర్ చేస్తాడు. సో తర్వాత రాగానే తను ఫ్రెష్ అప్ అయిపోతాడు. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత తనకైతే లంచ్ వెంటనే పెట్టేయాలి. ఎందుకంటే కొంచెం లేట్గా తింటాడు. అర్ణవ్ ఫుడ్ అనేది ఫాస్ట్గా తినడు. సో ఆల్మోస్ట్ వీళ్ళకి 1 hour టైం ఇస్తారనమాట లంచ్ కోసం. అందుకని తిను 12:30 to 1:30 కల్లా వెళ్ళిపోవాలి. సో ఈ 1 hour లోపల ఫాస్ట్గా తినేయాలి కాబట్టి సో తను రాగానే తినేస్తాడు. అందుకని చెప్పేసి మమ్మీ అయితే అర్ణవ్ కోసం ప్రిపేర్ చేసేస్తుంది ఫాస్ట్గా. ఈరోజు అయితే పప్పు, అన్నం, అలాగే ఎగ్, అంటే బాయిల్డ్ ఎగ్, ఎప్పుడొకటి బాయిల్డ్ ఎగ్ లేకపోతే ఆమ్లెట్ లేకపోతే ఏదో ఒకటి ఫ్రై ఉంటుంది అనమాట. సో ఈరోజు తినే రోజే, అంటే మండే థర్స్డే అలా మేము తినాం కదా, అలా కాకుండా ఈరోజు తినే రోజే కాబట్టి తనకి బాయిల్డ్ ఎగ్ అయితే ఇచ్చాము. పప్పు ఇలాగ మనం కలిపిచ్చేసి తనకి స్పూన్ వేసి ఇచ్చేస్తే తినేస్తాడు. సో తనే కలుపుకొని తినాలి అంటే తను ఇంకా కొంచెం లేట్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి నేనే కలిపిచ్చేస్తే తనైతే కొంచెం ఫాస్ట్గా తినేస్తాడు. సో అది. అలాగే షైన్కి కూడా ఆఫ్టర్నూన్ ఇంటికే వచ్చేస్తాడు. సో 12కి అంతా వచ్చేస్తాడు షైన్. తను ఒక 1/2 hour ముందు వస్తాడు. ఇద్దరికి కలిపి నేనైతే లంచ్ అయితే పెట్టేస్తాను. ఎందుకంటే ఒకేసారి అయిపోతుంది కదా అనేసి. కానీ ఆఫ్టర్నూన్ కొంచెం టీవీ చూసా తింటారనమాట. ఎందుకంటే కొంచెం టీవీని మిస్ అవుతూ ఉంటారు. సో అలాగా అయితే ఇంకా అందరం కలిసి 1:30కి బయలుదేరేస్తాము. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా వెళ్ళి షైన్కి అర్ణవ్కి ఒకే టైమింగ్ 1:30కి. కానీ మళ్ళీ రిటర్న్ నాకు అర్ణవ్ 5కి రావాలి కాబట్టి తను సైకిల్ అయితే వెళ్తాడు. సో ఇప్పుడు అయితే ఇద్దరిని వదలడానికి వెళ్తున్నాను నేను కూడా. సరే షైన్ బాయ్. చూడు ఇట్లా. మార్నింగ్ లేవగానే వీళ్ళని స్కూల్కి పంపించి తీసుకురావడము చాలా హడావిడిగా ఉంటుంది. సో యాజ్ ఏ మదర్గా ఇలా ఇద్దరు పిల్లలు కలిసి ఇలా స్కూల్కి వెళ్ళడం ఇలా చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఎవరికైనా కూడా. మనం కొన్నిసార్లు వాళ్ళకి కూడా కొంచెం టైం ఇచ్చేసేయాలి. ఎందుకంటే వాళ్ళిద్దరినీ కూడా టైం స్పెండ్ చేసేలాగా చేయాలన్నమాట. ఎప్పుడు మనము ఉండడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళని కూడా పర్సనల్గా టైం స్పెండ్ చేసేలా చేయాలి. ఆఫ్టర్నూన్ మట్టుకు ఇద్దరికి ఒకే టైమింగ్ వదలడానికి. సో ఇద్దరికి తీసుకుని వచ్చేస్తాను 1:30కి.
కానీ అర్నవ్ సైకిల్లోనే వస్తాడు, ఎందుకంటే రిటర్న్ తను మళ్ళీ 5కి వస్తాడు, టైం 3:30కే వచ్చేస్తాడు. అందుకని రిటర్న్ కోసమని సైకిల్ తీసుకొచ్చుకుంటాడు. ఇప్పుడు కొంచెం స్నాక్స్ ఇస్తాను తనకి, ఎందుకంటే 5 వరకు ఉండాలి కదా, ఒకేసారి ట్యూషన్ చూసుకొని వస్తాడనమాట. సో ఫైనలీ తను ఈవినింగ్ అయితే వచ్చేసాడు. సో 5 o'clockకి ఇంటికి వచ్చేస్తాడు. మొత్తం స్కూలింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మార్నింగ్ 8:30 to 5 తనకి స్కూల్, తర్వాత మళ్ళీ ట్యూషన్ ఉంటుంది. సో తనకి లంచ్ బ్రేక్ అయితే మధ్యలో 1 hour ఇస్తారు. సో 5కి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఏదో కొంచెం స్నాక్స్ తినేసి మళ్ళీ అయితే ట్యూషన్కి వెళ్ళిపోవాలి. అండ్ నేను ఇది షూట్ చేస్తున్న రోజైతే మా చిన్నమ్మ కూడా నెల్లూరు నుంచి వచ్చింది. సో తను కూడా ఉందన్నమాట ఇప్పుడు లక్కీగా. సో అండ్ అర్ణవ్ అయితే ఇప్పుడు కొంచెం స్నాక్స్ తినేస్తాడు. షైన్ ఆల్రెడీ 3:30కి వచ్చేసాడు కదా, నేను వెళ్ళి తీసుకుని వచ్చేసాను. తను అయితే వచ్చి తను నిద్రపోతాడు. సో పనుకునేసాడు అనమాట. సో ఈ టయానికి అంతా నిద్రపోతూ ఉంటాడు. తనేమీ ట్యూషన్కి వెళ్ళాడు. అర్ణవ్ మటుకు ట్యూషన్కి వెళ్తాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే అర్ణవ్కి ఇక్కడ ట్యూషన్ ఎందుకు పెట్టించాను అంటే తనకి ఎక్కువ మటుకు హెల్ప్ కావాల్సింది తెలుగు కోసం, ఎందుకంటే తెలుగు తనకి ఇప్పుడు వరకు ఎక్కడ కూడా రాలేదు. సో ఇక్కడ ఫస్ట్ టైం మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చదువుతున్నాం కాబట్టి తనకి తెలుగు అనేది రావాలి కంపల్సరీగా. సో అందుకని తెలుగు కోసం అయితే నేనైతే సపరేట్గా ట్యూషన్ అయితే తనకి పెట్టాను. సో అక్కడైతే తెలుగు జరుగుతూ ఉంది. అండ్ ఇప్పుడైతే తను ఫ్రెష్ అప్ అవుతున్నాడు, స్నాక్స్ తింటున్నాడు. అండ్ తను ట్యూషన్కి వెళ్ళే ముందు కూడా నార్మల్ బేసిక్ ప్రోటోకాల్స్ ఉంటాయి కదా, సో కొంచెం టోమస్ రాసుకోవడం, అలాగే కొంచెం మస్కిటోస్ అనేది బైట్ చేయకుండా, ఎందుకంటే తనకి కొంచెం మస్కిటో అలర్జీ ఉంది. సో కొంచెం కుట్టినా కూడా తనకి అది బాగా పెద్దదిగా అవుతుంది అనమాట. సో అందుకని చెప్పి తను చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కొంచెం అలర్జీ ఉంది తనకి. అండ్ ఇప్పుడు రేపటికి ఏది కావాలో వాటి వరకు బుక్స్ తీసుకొని అయితే ట్యూషన్కి వెళ్తాడు. అండ్ పనిలో పని డైరీ సైన్ అలాంటివి ఏమైనా ఉంటాయి కదా, అవన్నీ కూడా నా దగ్గర చేయించేసుకుంటాడు. అండ్ ఇప్పుడైతే తను వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు, ఎందుకంటే ట్యూషన్ తనకి వాకబుల్ అనమాట, జస్ట్ నెక్స్ట్ స్ట్రీట్లోనే ఉంటుంది. సో నేను చెప్పాను కదా మా బాబాయ్ కూతురని, తను కూడా ఆ ట్యూషనే. సో ఆల్మోస్ట్ కొన్నిసార్లు ఇద్దరు కలిసి వెళ్తారు, కొన్నిసార్లు కొంచెం ముందుగా తిని వెళ్ళిపోతాడు, కొన్నిసార్లు ముందుగా తను వెళ్ళిపోతుంది. సో ఫైనలీ అయితే తను ట్యూషన్కి కూడా వెళ్ళిపోతాడు 6 to 8 అయితే. సో ఇప్పుడు 8కి అయితే తను రిటర్న్ అయిపోయాడు. సో తను ఇప్పుడు ఏం చెప్తున్నాడో వినండి. కరెంట్ పోయిందా? చదవలా? మరి ఇప్పుడు చదువుకుంటావా? కొన్నిసార్లు అయితే మిస్ అవుతుంది, దానికి సిలబస్ అనేది కంప్లీట్ కాదు. నార్మల్గా అయితే తను 8కి వచ్చేసి ఇక్కడ ఉండే పిల్లలు ఉన్నారు కదా, ఇక్కడ మా స్ట్రీట్లోనే ఒక 5-6 మెంబర్స్ ఉంటారు. అందరు కలిసి ఒక దాదాపు ½ an hour to 1 hour దాకా అయితే ఆడుకుంటారు. కానీ ఇలాంటప్పుడు కొన్నిసార్లు మనకి సిలబస్ కంప్లీట్ కాకపోతే ఎగ్జామ్స్ ఉన్నా ఆ రోజైతే పర్టికులర్గా వాన కూడా పడుతుందనమాట, అందుకని అయితే ఆడుకోలేదు. సో వచ్చి రాగానే అయితే తను ఫస్ట్ ఫిష్కి అయితే ఫీడ్ వేస్తాడు. ఫీడ్ వేసేసిన తర్వాత రిమైనింగ్ ఉంది కదా, ఈరోజు ఆల్రెడీ పవర్ పోయింది అని చెప్పాడు కదా, సో తనైతే ఇప్పుడు కొంచెం కంప్లీట్ చేసుకుంటాడు తెలుగు. పర్టికులర్గా తెలుగు వరకు అయితే మమ్మీ తనకి బాగా హెల్ప్ చేస్తుంది. అలాంటి టైంలో నేను సేమ్ షైన్కి కూడా ఒకేసారి 6 to 8 ఉంది కదా, ఆ టైమింగ్లో నేను కూడా షైన్కి అనేది హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ చేయించేస్తాను. సో అలా అయితే ఇద్దరు పిల్లలు డే అనేది ఎండ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ డిన్నర్ చేసేసి తను ఎర్లీగానే పనుకునేస్తాడు. ఆల్మోస్ట్ 9 to 9:30 కల్లా తను నిద్రపోతాడు, ఎందుకంటే చెప్పాను కదా మార్నింగ్ 7కి లేచేస్తాడు కదా. అలా మా అర్ణవ్ డే ఇన్ మై లైఫ్ అనమాట. ఆల్మోస్ట్ 80% అయితే ఇలానే ఉంటుంది. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.